Good morning, students. This is Mohan. I have few important updates. Just now, until let me tell you. January 3rd, approximately evening 8:30. ఈవినింగ్ 8:30 నా ప్రిన్సిపల్స్ ఏపీ అండ్ తెలంగాణ ప్రిన్సిపల్స్కి కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ కాల్లో వన్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ ఆయన ఒక పాయింట్ నా నోటీస్కి తీసుకొస్తే ఇమ్మీడియట్లీ నా అబ్జెక్షన్ ఏదైతే ఉందో ఆ అబ్జెక్షన్ ఆయన ముందు ప్లేస్ చేయడం జరిగింది. ఏంటి అబ్జెక్షన్? వాళ్ళ బ్రాంచ్లో నియర్ అబౌట్ 24 స్టూడెంట్స్ ఆర్ 25 స్టూడెంట్స్ దే ఆర్ పెయిడ్ ద అడ్వాన్స్ ఫర్ ద సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్, బట్ దే ఆర్ నాట్ అటెండింగ్ ఫర్ ద క్లాసెస్. ఈ స్టూడెంట్స్ ఏంటి, అడ్వాన్స్ కడితే ఈఏడి ఇస్తాం అనే ఉద్దేశంతో ఈఏడి కోసం అడ్వాన్స్ కట్టారు, బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు అటెండ్ ఫర్ ద క్లాసెస్. నేను అడిగాను, సార్ వీళ్ళల్లో ఎవరైనా ఆప్టౌట్ పెట్టుకున్నారా అన్నాను. సో దట్ instead of appearing for the examinations in December 2020, are they appearing for the examinations in January 2021 అని అన్నాను. లేదు సార్, మేబీ మహా అయితే అట్ మ్యాక్సిమం ఈ 24 స్టూడెంట్స్లో 1 or 2 స్టూడెంట్స్ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, బట్ అంతకు మించి అయితే ఉండరు సార్. ఈవెన్ అప్డేట్ పెట్టుకున్న 1 or 2 స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉండరు, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్ అన్నారు. మరి ఎందుకు ఆగుతున్నారు అని అడిగాను. అడ్వాన్స్ కట్టుకున్నారు సార్, ఈఏడి వచ్చిద్దని, ఎర్లీ అడ్మిషన్ డిస్కౌంట్ వచ్చిద్దని అంటే నేను క్లియర్గా చెప్పాను, సార్ సిఏ ఇంటర్లో ప్రతి రిజల్ట్లో దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా ఆన్ పాన్ ఇండియా బేసిస్. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ 10 to 20 మార్క్స్ డిఫరెన్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే 400 మార్క్స్ రావాలి, దే విల్ బి గెటింగ్ ఇన్ బిట్వీన్ 380 to 400. లేదా 200 మార్క్స్ రావాలి, దే విల్ బి గెటింగ్ ఇన్ బిట్వీన్ 180 to 200. సో ఆ 20 మార్క్స్ మార్జినల్ డిఫరెన్స్తో ఫెయిల్ అయ్యే వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళే. ఇంటర్మీడియట్, ఐ మీన్ టు సే ఎంపీసీ, బైపీసీ ఆర్ ఎంఈసీ, దానికి మనం జూన్ నుంచి మార్చ్ దాకా చెప్తాం, అంటే 10 months అప్రాక్సిమేట్లీ. వెరస్ సిఏ ఇంటర్ సచ్ ఏ హ్యూజ్ సిలబస్, ఇక్కడ కూడా 10 months. సో సిఏ ఇంటర్మీడియట్లో కామన్గా ఉండే వర్డ్ ఇంటర్, ఇంకంతకు మించి కామన్గా ఏమి ఉండదు. అసలు ఆ సిలబస్ ఎక్కడ, ఈ సిలబస్ ఎక్కడ అండి? అక్కడ కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, ఇక్కడ కావాల్సిన నాలెడ్జ్ ఏంటి? కంపేర్ టు ఇంటర్మీడియట్, సిఏ ఇంటర్లో ఉండాల్సిన నాలెడ్జ్, ఎక్స్పోజర్, స్కిల్, అనలిటిక్స్, దేర్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ అండి. సో స్టూడెంట్స్ మిస్ అయ్యేదంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్. ఇంటర్మీడియట్లో బిహేవ్ చేసినట్టుగా ఇంకా సిఏ ఇంటర్లో బిహేవ్ చేస్తామంటే సారీ మై డియర్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ కోర్స్. ఎస్, వాట్ యూ హర్డ్ ఈజ్ కరెక్ట్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ కోర్స్. నీ వల్ల మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి అడ్మిషన్స్ వస్తాయేమో, మాస్టర్ మైన్స్కో మరేదో ఇన్స్టిట్యూట్కి అడ్మిషన్ వచ్చిద్దాం, కానీ మేము బాగుపడతాం, మా ఫ్యాకల్టీ బాగుపడతారు, మా నాన్ టీచింగ్ స్టాఫ్ బాగుపడతారు, మా బిల్డింగ్ ఓనర్స్ బాగుపడతారు. మీరైతే పెద్దగా సాధించలేదు. యు ఆర్ బౌండ్ టు ఫెయిల్. ఫర్ షూర్ అని నేను చెప్పను కానీ, బట్ యు ఆర్ బౌండ్ టు ఫెయిల్. ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ మోర్. సార్ అలా అని ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ పాస్ అయిపోతున్నారా? నేను చెప్తుంది ఏంటి, మీరు అర్థం చేసుకుంటుంది ఏంటి? ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది పాస్ అవుతారు, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ మంది పాస్ అవుతారు, అంతే. ఎక్కడ 100% పాస్ పర్సెంటేజ్ ఉండదు. కోర్స్ కొంతమంది ఉన్నారు, పాస్ గ్యారంటీ అని చెప్పి పెడతారు. ఆ పాస్ గ్యారంటీ ఏంటో తెలియదు. గతంలో పాస్ గ్యారంటీ బ్యాచ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి రిఫండ్ ఇచ్చారా? క్లారిటీ ఉండదు. పాస్ గ్యారంటీ బ్యాచ్లో ఉండే కండిషన్స్ ఏంటి? క్లారిటీ ఉండదు. పోనీ నువ్వు పాస్ గ్యారంటీ బ్యాచ్ నడిపేంత ఎక్స్పీరియన్సా, 10 years అయినా నడిపావా ఇన్స్టిట్యూషన్? గ్యారంటీ ఉండదు. కనీసం 10 years నడిపిన ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ పాస్ గ్యారంటీ అది ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసాం, అది మన చేతుల్లో ఉంటుంది, అది కూడా మన చేతుల్లో ఉంటుంది టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఆపరేషన్ చేసేది మనమే, బీయింగ్ ఎ సర్జన్, టు సమ్ ఎక్స్టెంట్. సో అక్కడ కనీసం ఒక 90% సక్సెస్ రేట్, 80% సక్సెస్ రేట్ అష్యూరెన్స్ ఇస్తాము అని అన్నా కూడా పర్లా. బట్ పిల్లవాడు పాస్ గ్యారంటీ అనేది మాత్రం, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ కోర్స్ లాంటిది, సిఏ లాంటి కోర్సులో, అది కూడా డిగ్రీ చదివేటువంటి ఏజ్ ఉన్న స్టూడెంట్స్ పాస్ గ్యారంటీ అంటే మాత్రం అది ఇట్స్ నాట్ టెనబుల్ అండి. నేను కరెక్ట్ మాట అయితే నథింగ్ బట్ వినేవాళ్ళు ఉంటే ఏదన్నా చెప్తారని అంటారు చూసారా, అంతే. ఇంకంతకు మించి నేనేం చెప్పడం నాకు ఇష్టం లేదండి. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ టాపిక్. సో ఈ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది పాస్ అవుతారు, పోస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ మంది పాస్ అవుతారు. ఇక స్టూడెంట్స్ డిసైడ్ చేసుకోవాలి, ప్రీ కావాలా, పోస్ట్ కావాలా, అంటే ఎక్కువ మంది పాస్ అయ్యే బ్యాచ్ కావాలా, తక్కువ మంది పాస్ అయ్యే బ్యాచ్ కావాలా, అది స్టూడెంట్స్ డిసైడ్ చేసుకోవాలి. మై డియర్, గుర్తుపెట్టుకోండి, మీరు చదువుతుంది ఇంటర్మీడియట్ కాదురా నాన్న, సిఏ ఇంటర్. మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి, ఈ కోర్స్కి తగినట్టుగా బిహేవ్ చేయండి. చైల్డిష్ మెంటాలిటీ వద్దు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. December 14th you have completed your examinations. Now you have taken rest 2 weeks ago, almost 16 days లేదా 19 days. ఇవాళ January 3rd అంటే అప్రాక్సిమేట్లీ 19 days you have taken rest. That is more than enough. మీకు ఏదన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే రెస్ట్ తీసుకోండి, నో ఇష్యూ.
సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అవుతాం, ఇమ్మీడియట్లీ లేట్ చేయొద్దు, రిజల్ట్ కోసం వెయిట్ చేయొద్దు, ఇమ్మీడియట్లీ సిఏ ఫౌండేషన్ క్లాసెస్ జాయిన్ అయిపోండి. న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది రీసెంట్లీ, డిసెంబర్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయింది. మీరు లేట్గా జాయిన్ అయినా పెద్ద నష్టం ఏం లేదు. రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాశారు కాబట్టి. లేదు సార్ పాస్ అవుతాం, దర్ ఈస్ అట్లీస్ట్ 80% ప్రాబబిలిటీ దట్ యు ఆర్ గోయింగ్ టు క్వాలిఫై, ఇమ్మీడియట్లీ సిఏ ఎంటర్ జాయిన్ అయిపోండి. బట్ ఐడియల్గా కూర్చోవద్దు. అండ్ ప్రకాష్ గారు మాస్టర్ మైండ్స్ ఫర్ సిఏ యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా పెట్టారు, విత్ ఎవిడెన్సెస్, విత్ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, వెన్ ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బీ విత్ రెస్పెక్ట్ టు సిఏ ఫౌండేషన్. సో దాని ప్రకారం అట్లీస్ట్ జనవరి ఎండింగ్ పడుతుంది. ఇంకంతకంటే లేట్ అయినా ఆశ్చర్యపోవద్దు, డోంట్ గెట్ సర్ప్రైజ్డ్. ఇంకంతకంటే లేట్ అయినా ఆశ్చర్యపోవద్దు. మినిమం జనవరి ఎండింగ్. నేను ఈ ఆడియో ఫైల్ రికార్డ్ చేసింది జనవరి 3rd, అంటే ఇంకొక 27 డేస్. మై డియర్ 27 డేస్ అంటే ఇంటూ 10 అవర్స్ లెక్కేసుకున్న 270 అవర్స్. అంత వాల్యుబుల్ టైం వేస్ట్ చేసేవాళ్ళు సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్స్కి మీరు ఫిట్ అవ్వరు. బెటర్ యూ టేక్ ఎ డెసిషన్. లేట్ అవ్వలేదు, ఇమ్మీడియట్లీ మీరు ఇంకేదన్నా మీ ఆలోచన విధానానికి తగినట్టుగా ఏదన్నా చిన్న కోర్సులు ఉంటే మారిపోండి, లైక్ బీకామ్, బీఎస్సీ, బీటెక్ అలాంటి కోర్సులకు వెళ్ళిపోండి. బెటర్ యూ డోంట్ కంటిన్యూ సిఏ. నేను శాపాలు పెట్టట్లేదు, నేనేం ఋషిని కాదు శాపాలు పెట్టడానికి, నేను గురువుని. మీరందరూ బాగుండాలని కోరుకునేవాడిని. మీ అందరూ బాగుండాలి కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీరు ఫెయిల్ అయ్యి మళ్ళీ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవటం, లేదా ఫెయిల్ అయ్యి మాస్టర్ మైండ్స్ సరిగ్గా చెప్పలేదని చెప్పి ఇంకో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవటం, అక్కడ మళ్ళీ ఫెయిల్ అయ్యి సిఏ ఇన్స్టిట్యూట్ని ఐసీఐని బ్లేమ్ చేయటం, ఇవన్నీ జరగకూడదనే ఉద్దేశంతో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తున్నా. ఇమ్మీడియట్లీ విత్ ఇన్ నో టైం ఈ ఆడియో ఫైల్ వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇంకా ఎవరైతే క్లాసెస్కి జాయిన్ అవ్వలేదో వాళ్ళకు కూడా షేర్ చేయండి. విత్ ఇన్ నో టైం ఇమ్మీడియట్లీ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైనా సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ మ్యాచ్లో జాయిన్ అవుతాయి, మేము అడుగుతుంది 15,000 రూపీస్. 5,000 అడ్వాన్స్ కట్టమన్నాం, మంత్ ఆఫ్ సెప్టెంబర్, అక్టోబర్. రిపోర్టింగ్ డేట్లో ఇంకో 5,000 కట్టమన్నాం. 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇంకో 5,000 కట్టమన్నాం. మొత్తం కలిపి 15,000. మీరు ఫెయిల్ అయితే, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ ఇన్ మాస్టర్ మైండ్స్ ఫర్ సిఏ ఫౌండేషన్ రిపీటర్స్ బ్యాచ్, దాని పేరు ఆర్టీ బ్యాచ్ అని అంటాం, రిపీటర్స్ బ్యాచ్, ఆ ఫీజులో 10,000 డిస్కౌంట్ ఇస్తామని చెప్పాం. నెట్ ఫీజు మాకు ఎఫెక్టివ్గా మాకు వచ్చేది ఎంత అంటే, వాట్ వీఆర్ గోయింగ్ టు గెయిన్ ఈజ్ ఓన్లీ 5,000. అండ్ ఈ 15,000 మీరు కట్టినటువంటి ఫీ రిసీట్కి మేము జిఎస్టీ ఇన్వాయిస్ ఇస్తున్నాం, అంటే 18% జిఎస్టీ కడుతున్నాం మేము. 15,000 మీద 18% జిఎస్టీ అంటే దట్ అమౌంట్స్ టు 3,000. మేము మా పాకెట్లో కడుతున్నాం, మీ నుంచి కలెక్ట్ చేసి కట్టడం కాదు. యాక్చువల్లీ జిఎస్టీ మీరు కట్టాలి, మేము కాదు. జిఎస్టీ ఇస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇట్స్ నాట్ అ డైరెక్ట్ ట్యాక్స్. మేము కట్టాల్సింది ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ కాదు. సో నెట్ మాకు ఎఫెక్టివ్గా పడేది 2,000 రూపీస్. 2,000 రూపీస్ కోసం ఇంత చెప్పట్లేదు, నేను రిజల్ట్ గురించి చెప్తున్నా. ఈరోజు నేను అక్రాస్ సౌత్ ఇండియా మాస్టర్ మైండ్స్లో సిఏ ఫైనల్ ఈ స్థాయిలో అడ్మిషన్స్ ఉన్నాయంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ నెంబర్ అండి. సిఏ ఫైనల్ లేదా ఇంటర్ ఎంఈసీ అడ్మిషన్స్ ఈ స్థాయిలో ఉన్నాయంటే వెరీ హ్యూజ్ నెంబర్. షల్ ఐ టెల్ యూ ద ఓపెన్ సీక్రెట్ విచ్ ఐ నెవర్ లైక్ టు షేర్ టు మై కాంపిటీటర్స్. ఈ వీడియో ఫైల్ ఖచ్చితంగా మా కాంపిటీటర్స్ కూడా వింటారు. విచ్ ఐ నెవర్ లైక్ టు షేర్ టు మై కాంపిటీటర్స్, బట్ తప్పనిసరి పరిస్థితులు ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తున్నాను. ద ఓన్లీ రీజన్ ఫర్ గెటింగ్ దిస్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ the only reason for getting this many number of admissions for CA final as well as for inter MEC or CEC is our result at CA inter. And CA ఇంటర్లో ఈ స్థాయి గల రిజల్ట్ రావడానికి సీక్రెట్ ఏంటో తెలుసా అండి? మా ఫ్యాకల్టీ ఒకటే కారణం కాదండి, మా నాన్ టీచింగ్ స్టాఫ్ ఒకటే కారణం కాదు, మా అకాడమిక్ ప్రోగ్రామ్ ఒకటే కారణం కాదు, మా మెటీరియల్ ఒక్కటే కారణం కాదండి, మా మేనేజ్మెంట్ ఒకటే కారణం కాదు. ప్రీ రిజల్ట్స్ మ్యాచ్లో మాకు వచ్చే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అండి. ప్రీ రిజల్ట్స్ మ్యాచ్లో జాయిన్ అయ్యారంటే మీ సక్సెస్ రేట్ సిఏ ఇంటర్లో పెరిగినట్టే. నేనేం శాపాలు పెట్టట్లేదండి, నేను మీ గురువుని, మీ వెల్విషర్ని. మీరు ప్రీ రిజల్ట్స్ మ్యాచ్లో జాయిన్ అయితే పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. జనవరి 31st ఈస్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ రిజల్ట్ అండి. ఇంకా మీరు 30 days ఐడియల్గా ఉంటాం, రెస్ట్ తీసుకుంటాం అని అంటే మాత్రం సారీ మై డియర్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ కోర్స్. బెటర్ యు సర్చ్ ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్. ఇంకేదైనా కోర్స్కి వెళ్ళిపోండి. అడ్వైస్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ కంపలింగ్ యూ. మీ ఇంట్లో మీ ఫాదర్ లాగా, మీ ఇంట్లో మీ బ్రదర్ లాగా చెప్తున్నానంటే, ఒక ఎల్డర్ బ్రదర్ లాగా చెప్తున్నానంటే, మీ మంచి కోర్స్ చెప్తున్నానంటే. లేదు పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, విత్ ఇన్ నో టైమ్ సిఏ ఇంటర్ జాయిన్ అవ్వండి. ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, విత్ ఇన్ నో టైమ్ సిఏ ఫౌండేషన్ జాయిన్ అయ్యండి. మీరు సిఏ ఫౌండేషన్ జాయిన్ అయినా కూడా జాయిన్ అయ్యి ఫీజు కట్టి క్లాస్కి వచ్చారనుకోండి, తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఫార్చునేట్లీ మీరు సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోయారనుకోండి, మీరు కట్టిన ఫీజులో
కొంత సీఏ ఇంటర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాము. వీ హ్యావ్ మేడ్ సచ్ అరేంజ్మెంట్స్ ఆల్సో. అడ్మిషన్ టైంలోనే మీరు అడగండి, మేము కట్టే సీఏ ఫౌండేషన్ ఫీజులో ఎంత సీఏ ఇంటర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇఫ్ సపోజ్ మేము సీఏ ఫౌండేషన్ పాస్ అయిపోతే అడిగే జాయిన్ అవ్వండి. మీరు సాటిస్ఫై అయిన తర్వాత జాయిన్ అవ్వండి. బట్ వన్ థింగ్, మీరు వింటాం కాదు ఈ ఆర్ఎఫ్ఎల్, ఎవరైనా ఇంకా జాయిన్ అవని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకు ఛానల్కి అక్కర్లేదు, సబ్స్క్రిప్షన్ అక్కర్లేదు. ఛానల్లో ఇప్పటికీ అప్రాక్సిమేట్లీ 10 lakh కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఛానల్లో. నేను మానిటైజ్ కూడా చేయాల. నాకు అడ్మిషన్ రావాలి, డబ్బు రావాలి, కానీ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే యాడ్స్ డబ్బు నాకు ఎందుకండి.